అమరావతి క్యాపిటల్ సిటీలో ఫస్ట్ యాక్చువల్గా 217 చదరపు కిలోమీటర్ల ప్లాన్ చేసామండి. ఆ రోజే పెద్దపరిమి, హరిశ్చంద్రపురం ఇక్కడ రైతులు రావటం, మా భూమి కూడా తీసుకోమన్నారు. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా దీన్ని కొంత డెవలప్ చేసిన తర్వాత, అంటే ప్లాన్లు గీన్లు అన్నీ వేసి రోడ్లు గీట్లు అన్నీ వేసిన తర్వాత ప్రాజెక్ట్ వైజ్ తీసుకోమన్నారు. ప్రాజెక్ట్ వైజ్ అంటే ఏ ప్రాజెక్టుకి అవసరం ఆ ప్రాజెక్టు. ఇప్పుడు మా ముందు 3 ప్రాజెక్టులు పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, యువతకు ఉద్యోగాలు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి కానీ పెద్ద పెద్ద బిజినెస్ ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా రారు. ఇక్కడికి డైరెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఉండాలి. మనకున్న ఎయిర్పోర్ట్ చాలదు. ఉదాహరణకి హైదరాబాద్లో ఫస్ట్లో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకుంటే అదే ఎయిర్పోర్ట్ కానంటే ఈరోజు ఫ్లైట్లలో 10% కూడా దిగి కావు. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న లాంగ్ విజన్తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయబట్టి ఈరోజు అది నెంబర్ 1 అయింది. అదేవిధంగా ఒక ఎయిర్పోర్టు ఒక 5,000 ఎకరాల్లో డెవలప్ చేయమన్నారు. దానికి కూడా తీసుకుంటాం. అయితే 1 by 1 తీసుకుంటాం అనే దాంతో ఈరోజు 16,667 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఫస్ట్ పోతున్నాము. ఆ తర్వాత నేను పెద్దపరిమిలో కూడా మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా 1000 ఎకరాలు ఇచ్చారని ముందుకు వచ్చి 1000 acres రైతులు నేను ముందిస్తా అని ఇచ్చారు. నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు గౌరవమైన ఈ పార్టీ మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద, అదేవిధంగా గౌరవమైన ముఖ్యమంత్రి గారి మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళే నమ్మకం అయితే పెట్టుకున్నారు. 100కి 100 చేయడం జరుగుతుంది. చాలా 29 గ్రామాలకు మాత్రమే అమరావతి నగరం ఉంది. ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి గ్రామాలు ఏవైతున్నా అమరావతి రాజధాని నగర ప్రాంతంలో ఉంటాయా, ఉండవా? అంటే పార్లమెంటు చట్టం చేశారు. దాంట్లో క్లియర్గా సిఆర్డీ రీజన్ ఎక్కడైనా ఉందో దాంట్లో కట్టే బిల్డింగ్స్ని క్యాపిటల్ సిటీగా వాళ్ళు డిఫైన్ చేశారు. కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ అవసరం లేదు. క్యాపిటల్ సిటీకి స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. వాళ్ళకి ల్యాండ్ కూడా ఇవ్వబోతున్నాం. బ్యాంకులకి వాళ్ళకి ఇచ్చినవి కూడా యాక్చువల్గా అంటే వాళ్ళంతా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ బ్యాంకులకి ఇచ్చినవన్నీ కూడా వాళ్ళకి బడ్జెట్లో శాంక్షన్ కావాలా. మన కేంద్ర ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసింది. బ్యాంకులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన ఏదైతే ల్యాండ్ వాళ్ళ హౌసెస్ కావచ్చు, ఆఫీసులకు ఇచ్చామో వాళ్ళకు కూడా మన శాంక్షన్ అయింది. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అవే ఇవ్వలేదు. అది కూడాను వాళ్ళు టెండర్లో ఏదైతే వేసుకున్నారో, ఏదైతే బెట్టింగ్ వచ్చిందో, ఎవరైతే తక్కువ రేట్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే చేయగలరో వాళ్ళకి మాత్రం వచ్చేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టాలనుకున్న సిటీ, అందువల్ల ఆ స్టాండర్డ్లో చేయాలి కాబట్టి నామ్స్ అవి పెట్టాము. దాదాపు 10 మంది నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో చేసేవాళ్ళు ఈరోజు ఇతర దేశాల్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షాపుంజీ తీసుకోవచ్చు, ఎల్ఎన్టీ తీసుకోవచ్చు, ఎన్సీసీ, వీళ్ళందరూ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చేసేవాళ్ళు ఇంటర్నేషనల్గా. అట్టాటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి కడుపు మంట, వర్క్ అయిపోతుంది అంటే వాళ్ళు ఊహించలా. ఈరోజు ఆడికి పోయి చూస్తే, మీరు రాత్రులు పోయి చూడండి, మీరే చూసున్నారు ఆడ జరుగుతున్న వర్క్. డే టైం పోయి చూడండి, ఏ రోడ్డు పెట్టినా రోడ్డు జరుగుతుంది. ట్రంక్ రోడ్స్ ఎక్కడ లేఅవుట్స్ తీసుకున్నా లేఅవుట్స్ జరుగుతుంది. ఐకానిక్ టవర్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ జరుగుతుంది. అది వరు లేకపోతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే అయిపోయినాయండి. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి. ఈ యొక్క 15-20 తేదీ యాక్చువల్గా అది జిఐడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలు, తర్వాత ఐఏఎస్ ఆఫీస్ టవర్స్ కూడా ఈ నెలాఖరాకి పూర్తవుతాయి. అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విల్లాస్ వచ్చేలకి నెక్స్ట్ మంత్ 15th నుంచి యాక్చువల్గా 50%, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మిగతా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎన్జిఓస్, అవి కూడా ఫేజ్డ్ మేనర్లో ఈ మంత్లో కొన్ని, నెక్స్ట్ మంత్లో కొన్ని, అవతల మంత్లో కొన్ని ఇస్తారు. వాటన్నిటి కూడా ఎస్టీపీ సౌకర్యం అరేంజ్ చేసాం, వాటర్ అరేంజ్ చేసాం, ఎలక్ట్రిసిటీ అరేంజ్ చేసాము. వాళ్ళకి కావాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేయాలి. దాంతో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకి ఖర్చు పెడుతున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్గా కాదని జగన్ ప్రజలు చెప్తున్నారు.
అసలు అమరావతి క్యాపిటల్ సిటీ అనేదండి 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ అసైన్మెంట్ మున్సిపల్ శాఖ సిఆర్డీకి ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు. ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, దాని ఆదాయాన్ని అదే తెచ్చుకోవాలి, ఏదన్నా బ్యాంకుల్లో లోన్స్ అయి తెచ్చుకుంటే రీపేమెంట్ అదే చేయాలని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లో అమరావతి క్యాపిటల్ సిటీని మనం లేఅవుట్ చేసినప్పుడు, సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించినప్పుడు 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. 5,000 ఎకరాలు నెట్, అది కూడా స్క్వేర్ యార్డ్స్లో, అది కూడా డెవలప్ చేసిన ల్యాండ్. రోడ్లు డ్రైన్స్ అన్నీ వేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది డెవలప్డ్ ల్యాండ్. 5,000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఈరోజు మన దగ్గర ఉంది. 5,000 ఎకరాలు దాన్ని అలా పక్కన పెట్టాం. దాన్ని పక్కన పెట్టి మిగిలిన ల్యాండ్నే ఎవరైనా వచ్చి ఏదైనా స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇస్తున్నాం. ఈ 5,000 ఎకరాలు యాసిస్ పక్కన పెట్టాం. ఫ్యూచర్లో ఇది కొంత డెవలప్ అయిన తర్వాత 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ఈరోజు 5,000 ఎకరాల రేటు 10 కోట్లు వేసుకున్నా, 10 కోట్లు మినిమం వేసుకున్నా 50,000 ఎకరాలు 50,000 కోట్లు అండి. 5,000 ఎకరాలు ఈరోజు వేసుకున్నా 50,000 కోట్లు. హైదరాబాద్ నగరం తీసుకోండి, ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎంత ఉందండి ఎకరా? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ సరౌండింగ్స్ అంతా ఎకరా 140 కోట్లు ఆక్షన్లో వాడారు. అలా ఈ యొక్క 5,000 ఎకరాలని మేము అట్నే ఉంచుతాము, దాన్ని తాకము. మిగిలిన ల్యాండే ఎవరైనా వస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ 5,000 ఎకరాలను యాజిటీస్గా ఒక 4 సంవత్సరాల తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అమ్ముతూ ఏదైతే అప్పు తెచ్చామో దాన్ని కడతాం. ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతో అమరావతి రాజధాని అప్పులు తీర్చము. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తీర్చేదానికి ఎలా అంటే 5,000 ఎకరాలు. ఆ రోజు హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ కాబట్టి ఒకప్పుడు ఎందుకు పనికిరాని ల్యాండ్ ఈరోజు కోట్ల రూపాయలై ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకోటి, ఆ రోజు హైదరాబాదుని డెవలప్ చేయబట్టే ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70% ఒక్క తెలంగాణ హైదరాబాద్ నుంచే వస్తుంది. 70% ఆ వచ్చిన ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ అయితే దీని మీద ఎంతో ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆ వచ్చే ఆదాయం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచి అన్ని జిల్లాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదంతా విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు, గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విజన్ లేదు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. దాన్ని గాడిలో పెట్టడానికి ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. దాన్ని ట్రాక్లోకి దాటడానికి. వాళ్ళు హై ఇంట్రెస్ట్కి తెస్తే వాటన్నిటి లో ఇంట్రెస్ట్కి మారుస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్లు ఇష్టం వచ్చేది తెచ్చారు. ఎవరు అప్పిస్తే వాళ్ళు తెచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ అయినా. కానీ ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రీపేమెంట్ ఇంపార్టెంటు, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా తీర్చేది, కాబట్టి ఖచ్చితంగా తక్కువ ఇంట్రెస్ట్ ఉండాలని వాళ్ళు చేసిన అప్పుల్ని తక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నారు. అమరావతి రాజధాని అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే మీరు అప్పులు తెస్తున్నారో బ్యాంకుల ద్వారా కావచ్చు దేని ద్వారా ఈ 5,000 ఎకరాలని రేపు ఉదయం ఆక్షన్ వేసి అమ్మి తీర్చండి అని.